రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయాలంటే డిమాండ్ చేశారు. ఇక రోడ్డుపై ధాన్యం బస్తాలు వేసి బైఠాయించారు. 45 రోజులుగా కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకొచ్చినా కొనకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. గత 45 రోజుల ముందు కోతలు అయిపోయి కటింగ్ అయిపోయి వరి ధాన్యాన్ని మార్కెట్కు తరలించడం జరిగింది. 45 రోజులు గడుస్తున్నప్పటికీ 10-15 లారీల వడ్లు కూడా ఇప్పటి వరకు గవర్నమెంట్ కొనుగోలు చేయలేదు. ఇప్పటికీ ఇంకా మ్యాక్సిమం ఏం లేకున్నా ఒక 20-30 లారీల వడ్లు వీటిలో ఉన్నాయి. వర్షాలు పడుతున్నాయి, రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ధాన్యం మొత్తం తడిసి మొలక రావడం కూడా జరిగింది. వెంటనే కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు దీని మీద దృష్టి పెట్టి ధాన్యాన్ని సాధ్యమైనంత తొందరగా కంప్లీట్ చేస్తేనే రైతులు బాగుపడతారు తప్ప ఏమాత్రం ఆలస్యం చేసినా కానీ రైతులు మాత్రం అనేక రకాల ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి. కాబట్టి కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ ధాన్యాన్ని తరలించాలని కోరుచున్నాం.